హలో ఇప్పుడు మేము పిల్లాలో ఉన్న బర్డ్ పార్క్ వచ్చామన్నమాట మా అండ్ మా అన్నయ్య. సో ఫస్ట్ ఇక్కడ మనకి వచ్చేసి ఈ బర్డ్ వచ్చింది. దీని పేరు ఏదో ఉంది. ఇక్కడ ఏ బర్డ్ కనిపించట్లేదు ఇక్కడ యాక్చువల్ మనకి. సో ఇక్కడ ఇలా ఉన్నాయి తప్ప బర్డ్స్ ఏం కనిపించట్లా. సో ఫ్రంట్కి వెళ్తే వస్తుంది. ఇదిగోండి ఇటు సైడ్ బోర్డు వచ్చింది, బర్డ్ పార్క్. గ్రూప్లో పెడతాయండి ఇప్పుడు. ఇటు సైడ్ 180 మీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తే బర్డ్ పార్క్ వచ్చింది. మీరు వస్తే ట్రై చేయండి ఇక్కడ విజిట్ చేయడానికి. ఇదిగోండి ఇంతకుముందు ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇలా అయింది. ఇది ఇక్కడ ఒక చిన్న పాండ్ వచ్చింది. ఈ పాండ్ ఏముంటాయి కూడా తెలియదు మాకు. లెట్స్ సీ ఫ్రెండ్. ఇంకా ఎలాంటి బర్డ్స్ మనకి కంటికి కనిపించట్లేదు ఇక్కడ, బర్డ్ సౌండ్స్ తప్ప. అదే కదా 180 మీటర్స్ వెళ్ళిన తర్వాత బర్డ్ పార్క్ వచ్చింది. అదిగో ఇందాక అక్కడ బర్డ్ వచ్చింది. బర్డ్ వచ్చింది. ఫారెస్ట్లా ఉంది ఇది. కొన్ని పిక్చర్స్ ఇలా అంతే. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనకి కనిపిస్తాయి అన్నమాట. బర్డ్ పార్క్ వచ్చిన మళ్ళీ మీ దగ్గర కలుస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనలీ వచ్చేసాం అన్నమాట. ఇది అదో కాదు మాకు తెలియదు. యారో మార్క్ ఇటు అటు చూపిస్తుంది. స్టెప్స్ బాగా ఉన్నాయి. కెమెరామాన్ అన్నట్టు మనకి ఎవరు లేరు, నేనే వీడియో తీయాలి ఇక్కడ. ఎక్కడికి వచ్చాం? బర్డ్ ప్యారడైజా ఇదేంటి అర్థం కాదు ఫ్రెండ్స్. వెయిట్ చేయాలి కొంచెం సేపు మా అమ్మ కోసం. మేము ఓకే ఓకే వచ్చేసాం. ఇదే బర్డ్ ప్యారడైజ్. ఏంటో ఇవి బర్డ్. ఒక్క బర్డ్ కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ప్యారడైజ్ అన్నారు అని. అట్టు కాదేమో, ఆగు అన్నయ్య. టికెట్ ఇవ్వలేదు ఇక్కడ. ఇలా అక్కడ స్టార్టింగ్లో టికెట్ కొనాలి ఇక్కడ. ఓకే టికెట్ ఇచ్చి చెక్కింగ్ అంతా అయిపోయింది. మా అన్నేమో వినుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందుకి. ఒక కొండ మీద ఇదంతా ఉంది. సేఫ్గా నడవాలి, లేకపోతే ఇక్కడ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఫైనలీ బర్డ్ పార్క్. ఇది ఒక బర్డ్ పార్క్. ఇక్కడ మనం కూర్చుని ఫొటోస్ దిగచ్చు. చూసుకోవాలి, ఇక్కడ స్లిప్ అయినా పడిపోతుంది. ఈ ప్లేస్లో కొంచెం ఫొటోస్ లాంటివి తీసుకోవచ్చు కూర్చుని. ఇవన్నీ మేము ఇప్పుడే తీసుకోము, రిటర్న్ చెప్పి తీసుకుంటాం. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడికి. అలా జాగ్రత్త కావాలి, ఇక్కడ స్లిప్ అయ్యిద్ది బాగా. లైక్ స్టెప్స్ కాదు, ఇలా వంకరగా ఉంది. ఎక్కడానికి బాగా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎనర్జీ అంతా దీనికే అయిపోయింది. ఓ మన కింద నుండి ఇంకో వే ఇలా వెళ్ళచ్చు. ఇలా వెళ్తే అక్కడ ఇంకా ఫొటోస్ దిగచ్చు, అక్కడికి వెళ్ళచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు విజిట్ చేయాలని నేను చెప్తా. దిస్ ఈజ్ బెస్ట్ ప్లేస్. హాలిడేస్కి వెళ్ళచ్చు మీరు. నేనైతే మా సమ్మర్ హాలిడేస్కి వచ్చాను ఇక్కడికి.
ఇక్కడ మనకి ఐ థింక్ సో కిందకి వెళ్ళినప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కింద ఉన్నాయి అండ్ పైన కూడా ఉన్నాయి. ఇంకా ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మా అన్నేమో వినకుండా నేనే తోపు నేనే మాస్ అంటే వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆగాడు. ఇప్పుడు అయ్యో ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అటు సైడ్ వెళ్ళకూడదు. సో మనం ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. బ్రిడ్జ్ దాటి వెళ్తే కింద ఉంటాయి, అక్కడ ఫొటోస్ దిగొచ్చు. అక్కడ నుండి కిందకి వెళ్ళి బర్డ్స్ అన్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఇలా ఇటు సైడ్ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళకూడదు యాక్చువల్లీ, అది ఇల్లీగల్. మనకి హ్యాండ్ సౌండ్స్ కూడా వినిపిస్తుంది ఇక్కడ. అక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి, ఫిల్ చేస్తారు. ఓకే, ఈ బ్రిడ్జ్ మీద మనకి ఎక్కువ ఉండకూడదు, పడిపోద్ది. లేకపోతే మ్యాక్సిమం ఓన్లీ 10 people ఎట్ ఏ టైం. మా అమ్మ స్లోగా వాక్ చేస్తుంది అక్కడ. అది హాయ్ చెప్తాను. ఇది బాగా కేర్ఫుల్గా అవ్వాలి, లేకపోతే పడిపోతాం. మినిమం ఓన్లీ 10 people ఎట్ ఏ టైంకి. ఏ మాత్రం తేడా చేస్తే కదిలిపోయి పైకి. ఇప్పుడు ఇలా వీక్గా ఉన్నట్టేమో అనిపిస్తాను. ఓతే గూగిపోతాం. ఇది ఓ మై గాడ్, ఫైనల్లీ సేఫ్గా రీచ్ అయిపోయాం. పడిపోతాయేమో అనే భయం దాచుకుని. అండ్ ఫైనల్లీ ఇలా వస్తామన్నమాట ఇక్కడికి. క్రౌడ్ చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చాక ఇది దొరికిద్ది మనకి. ఇక్కడ మనకి నచ్చినన్ని ఫొటోస్లు ఇచ్చి తీసుకోవచ్చు. అని ఆగు, అలా దాని లోపల కూడా కూర్చుని తీయచ్చు అన్నమాట. ఇక్కడ అంతా ఫొటోస్ అనుకోవచ్చు అనుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫోటో తీయాలి. అదే మా అమ్మ. ఏంటి చూసా? ఏంటి ఫోటోనా? ఇవన్నీ చూసి రిటర్న్ రేపు తీసుకుందాం. ఇవన్నీ చూసి రిటర్న్ రేపు తీసుకుందాం. బోల్డెన్ ఫొటోస్ తీసుకోండి ఏరియాలో. ఇప్పుడు అది దాకా తెలుసు. ఫస్ట్ చూసేసి వెళ్దామా? కింద నుండి కూడా ఉంది. పద ఫస్ట్ ఇటు నుండి కిందకి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, బాగానే లొల్లి పెడుతున్నాడు. ఇటు అంటే అటు, అటు అంటే ఇటు అంటున్నాడు. ఇటు సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు మనం. సో మేమైతే ఇలా వెళ్తున్నాం. సో మీకు వీడియో తీసిన తర్వాత మేము రిటర్న్ మళ్ళీ ఇంటికి లేదా దానిలో ఫొటోస్ దిగుతాం అన్నమాట. మీరు ఇక్కడ పోవడానికి ఫొటోస్ దిగొచ్చు, ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు ఎంజాయ్. ఏంటి రిటర్న్ వచ్చాక తీసుకుందా? ఇటే నుండి కూడా షర్ట్ నైపు నుండి వద్దాం.